సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి మాయని మచ్చ, ఏకంగా రాజ్భవన్లోనే చోరీ. అవును, రాజ్భవన్ ఏకంగా తెలంగాణ రాజ్భవన్లోనైతే చోరీ అయితే జరిగిందనమాట. ఇది ఒక సంచలనం అయితే జరిగింది తెలంగాణ వ్యాప్తంగా. ఒక్కసారిగా ఊహించని షాక్ అనమాట. తెలంగాణ రాజ్భవన్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. అందులోని సుధర్మ భవన్లో హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు రాజ్భవన్ అధికారులు గుర్తించారు. ఈ నెల 14న చోరీ ఘటన చోటు చేసుకోగా పంజాగడ్డ పోలీసులకు రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన వ్యక్తి శ్రీనివాస్ గతంలో అక్కడి కంప్యూటర్ విభాగంలో పనిచేసినట్లు గుర్తించారు. నిందితుడిని ఈ నెల 15 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ అయితే వెల్లడించారు. రాజ్భవన్లో పనిచేసే ఓ మహిళా ఫోటోలను పొరుగు సేవల సిబ్బంది శ్రీనివాస్ మార్ఫింగ్ చేశాడు. దీనిపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. బెయిల్పై బయటికి వచ్చిన శ్రీనివాస్ ఫోటోలు మార్ఫింగ్కు ఉపయోగించిన కంప్యూటర్లోని హార్డ్ డిస్క్లను ఎత్తుకుపోయాడు. ఈ ఘటనపై రాజ్భవన్ అధికారులు ఫిర్యాదులో నమోదు చేసి శ్రీనివాస్ను అరెస్ట్ చేసినట్లయితే చేశారన్నమాట. సో ఈ విధంగా ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజ్భవన్లోనే చోరీ అయితే దొంగతనం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ ఆలస్యంగా వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.